ఇరాన్ మీద దాడులైతే మామూలుగా లేవు. 3 షిప్పుల మీదన ఐఆర్‌జీసీ దాడులు చేస్తూ పక్కన ఖొమైనీ అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో ప్రపంచం అటు చూస్తుంటే మరి ఆ టెన్షన్ డైవర్ట్ చేయడానికి ఎదవలు ఎందుకు చేశారో తెలీదు. ఐఆర్‌జీసీ వాళ్ళు చేసింది 3 షిప్పుల మీద దాడి. దానికి ప్రతీకారంగా అమెరికా దారుణమైన దెబ్బతీసింది. బందర్ అబ్బాస్, సిరిక్, పెష్మిదీవి, బందర్ ఏ జాస్క్ ప్రాంతాల మీద వరుసబెట్టి క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్ నౌకాదళం క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ కార్యకలాపాల్ని భారీ ఎత్తున దెబ్బకొట్టింది. అందులో ప్రధానంగా ఐఆర్‌జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్, కోస్టల్ రాడార్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిస్సైల్ లాంచర్స్, మిస్సైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్, డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ఐఆర్‌జీసీ స్పీడ్ బోట్లు ఇవన్నిటి మీదన దాడి చేసుకొచ్చింది. బందర్ అబ్బాస్ పోర్ట్‌కైతే భారీ దెబ్బ తగిలింది. పలువురు సీనియర్ ఐఆర్‌జీసీ నాయకులు ఈ దాడిలో పోయారన్నటువంటి చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా దాడికి దిగింది. లెబనాన్‌లో ఉన్నటువంటి ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా స్థావరాల మీద వైమానిక దాడులు చేసింది. దీంతో ఈ ఘర్షణ అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే కాకుండా మళ్ళీ మధ్యప్రాచ్యం మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం పక్కకెళ్ళిపోయింది. మళ్ళీ మొదటికొచ్చినటువంటి ఈ పరిస్థితికి ఎవరు సెట్ చేయాలి, ఈ దఫా ఎవరు చొరవ తీసుకోవాలన్నది చూడాల్సి ఉంది.